రామచంద్రరావు కూడా తేజస్వి మాటల్ని మీరు వేరే కోణంలో ప్రొజెక్ట్ చేయొద్దు, మీరు రాజకీయం చేయొద్దని హేతో పలుకుతాన్ని మనందరం అయితే గమనించవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకుంటే ముందుగా చూద్దాం. తెలంగాణ విభజనను పాకుతో పోల్చిన బీజేపీ ఎంపీ పార్లమెంటు సాక్షిగా తేజస్వి విద్వేషం బగ్గుమన్న తెలంగాణ తేజస్వి వ్యాఖ్యలపై ఫుల్ ఫైర్. తేజస్వి సూర్య తెలివిలేని వెధవని మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలకు తెలంగాణ ఉనికి ఉంటే అంటే కడుపు మంట అని మంత్రి జూపల్లి బగ్గుమన్నారు. నీకెంత ధైర్యం తేజస్విపై కవిత ఫైర్ అయ్యారు. తేజస్వి పార్లమెంటు వేదిక క్షమాపణ చెప్పాల్సింది అని కేటీఆర్ అన్నారు. సభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే తేజస్వి భరతం పట్టేవాళ్ళం అని మాజీ మంత్రి హరీష్ ఫైర్ అయ్యారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా తేజస్వి వ్యాఖ్యలు కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూతత్వంలో చూడొద్దు అని చెప్పి బీజేపీ చీఫ్ రామచంద్రరావు చెప్పడం అయితే జరిగింది. సరే చూద్దాం. దేశ అత్యున్నత చట్టసభ వేదికగా 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రతిరూపమైన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని భారత పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు భగ్గుమంటున్నారు. ఉద్యమకారులు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు తేజస్వి జుగుప్సాకర విద్వేష ప్రసంగంపై భగ్గుమంటున్నారు. డీలిమిటేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన నోటి నుంచి వెలువడిన విద్వేషపు పదజాలం తెలంగాణ అస్తిత్వపు మూలాలను తాకింది. తెలంగాణ ప్రజల మనోభావాలు గాయపరిచింది. అమరవీరుల త్యాగాలను అవహేళన చేసేలా రాజకీయ పబ్బం కోసం ఎంపీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు భగ్గుమంటున్నారు. 6 దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, వేలాది మంది యువతి యువకుల ప్రాణత్యాగాలు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా సాగిన ధర్మయుద్ధ ఫలితంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఒక రాష్ట్ర ఉనికిని లక్షలాది మంది రక్తం చిందించిన దేశ విభజన నాటి విషాదంతో పోల్చడం కేవలం రాజకీయ అజ్ఞానం మాత్రమే కాదు, అది తెలంగాణ గడ్డపై జరిగిన పవిత్ర ఉద్యమాన్ని ఘోరంగా అవమానించబడిన మేధావి వర్గం గర్జిస్తుంది. చట్టసభలో కూర్చొని రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రాముఖ్యత తెలియని వ్యక్తి ప్రజాప్రతినిధిగా కొనసాగడం ప్రజాస్వామ్యానికి అవమానకరమని ఉద్యమకారులు అయితే మండిపడుతున్నారు. తేజస్వి సూర్య వ్యాఖ్యలు వెలువడిన నిమిషాల్లోనే తెలంగాణ వ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ తేజస్విపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతూ తెలివిలేని వెధవ అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణను అవమానించిన తేజస్విపై కేసు నమోదు చేయాలని డీజీపీకి లేఖ రాశారు. మరో మంత్రి జూపల్లి కృష్ణారావు తేజస్వి సూర్యపై ఫైర్ అయ్యారు. బీజేపీకి మొదటి నుండి తెలంగాణ ఉనికి అంటేనే చిన్న చూపు అని ఆగ్రహించారు. బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బగ్గుమంటున్నారు. తెలంగాణ అంటే ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదని, అది కోట్లాది మంది ఆత్మగౌరవ ప్రతీక అని వారు గుర్తు చేశారు. పార్లమెంట్లో నాడు ఇదే బీజేపీ మద్దతుతో బిల్లు పాస్ అయినప్పుడు లేని పాకిస్తాన్ పోలిక ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిందని వారు నిలదీస్తున్నారు. 1200 మంది అమరవీరుల చితిమంటల సాక్షిగా ఏర్పడిన రాష్ట్రాన్ని కించపరిచే హక్కు కర్ణాటకకు చెందిన ఎంపీకి ఎవరిచ్చారని హరీష్ రావు చేసి ధ్వజం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అసలు బీజేపీకి తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా అసలు బీజేపీకి తెలంగాణ ఏర్పాటుపై చిత్తశుద్ధి ఉందా, లేక లోపల ఇంకా విషయాన్ని దాచుకుంటున్నారా అన్న అనుమానాలు కూడా ఈ వ్యాఖ్యలు బలపరుస్తున్నాయి. కేవలం ఓట్ల రాజకీయాల కోసం ఒక ప్రాంతపు సెంటిమెంట్ను అంతర్జాతీయ సరిహద్దు వివాదాలతో పోల్చడం బీజేపీ దిగజారుడు తనానికి పరాకాష్టాన్ని విశ్లేషకులైతే అభిప్రాయపడుతున్నారు. మరి ఖబర్దార్ తేజస్విని. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ సైతం బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై రణరంగం సృష్టించింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అత్యంత ఘాటు పదజాలంతో తేజస్వి సూర్యను హెచ్చరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక తేజస్వి వ్యాఖ్యలు బీజేపీ ప్లానేనా అని చెప్పి కూడా దీని గురించి రాయడం జరిగింది. ఓవరాల్గా మరి ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేటట్టు తెలంగాణ ప్రజల మీద మాట్లాడటాన్ని వాళ్ళు తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్తో పోల్చడం ఏంటంటే తేజస్వి వ్యాఖ్యల్ని వీళ్ళందరూ కూడా ఖండించడం అయితే జరిగింది. ఇంకా అదేవిధంగా నీకు ఎంత ధైర్యం తేజస్వి సూర్యపై కవిత కూడా నిప్పులు చెరిగారు. దీని గురించి కూడా చదువుదాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంటు వేదికగా చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నీకు ఎంత ధైర్యం అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా నిలదీశారు. తెలంగాణ అస్తిత్వాన్ని, అమరుల త్యాగాలను కించపరిచేలా మాట్లాడటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నిండు పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటును అవమానించడం అంటే తెలంగాణ కోసం పోరాడిన కోట్లాది మంది ప్రజలను అవమానించడమేనని కవిత పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయమైనవి కావు, తెలంగాణను సాకారం చేయడానికి తమ ప్రాణాలను త్యాగం చేసిన వేలాది మంది అమరులను అగౌరవపరచడమే. మా భావోద్వేగాలతో రాజకీయాలు చేయడం సరికాదు అని చెప్పి కవిత స్పష్టం చేయడం అయితే జరిగింది. ఇక తదుపరి చూస్తే మహిళా ఎంపీలు @ 272 పార్లమెంటులో వాడివేడిగా కోటా పోరు.
మరి భారత పార్లమెంట్ చరిత్రలో ఏప్రిల్ 16 ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మహిళా రిజర్వేషన్ల బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన తీరు దేశవ్యాప్తంగా ఎంతో చర్చనీయాంశంగా మారింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా మహిళలకు లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లులను ప్రవేశపెట్టిన తరుణంలో సభలో నెలకొన్న వాతావరణం ప్రజాస్వామ్య స్ఫూర్తిని, అదే సమయంలో రాజకీయ వైరుధ్యాలను ప్రతిబింబించింది. ఈ బిల్లు కేవలం మహిళల కోటాకు మాత్రమే పరిమితం కాకుండా నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్ అనే కీలక అంశంతో ముడిపడి ఉండటమే ఈ యొక్క వివాదానికి ప్రధానమైన కారణం అయ్యింది. ఇక ప్రతిపక్షాల విమర్శలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అత్యంత చాకచక్యంగా, తార్కికంగా స్పందించారు. కులగణన విషయంలో విపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఆయన తిప్పికొట్టారు. దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, అది కేవలం లెక్కలు తేల్చే ప్రక్రియ మాత్రమే కాదని, సామాజిక సమతుల్యతను కాపాడే ప్రయత్నమని ఆయన వివరించారు. కులగణనతో పాటే జనగణన జరుగుతుందనే విషయాన్ని ప్రతిపక్ష నేతలు విస్మరించారన్నట్లుగా ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం గృహగణనలు పనులు వేగంగా జరుగుతున్నాయని, ప్రధాన గణన సమయంలో అవసరమైన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటామని సభకు హామీ ఇచ్చారు. ముఖ్యంగా ముస్లిం మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలన్న అఖిలేష్ యాదవ్ డిమాండ్పై అమిత్ షా కౌంటర్ ఇస్తూ మతమాధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. రాజ్యాంగ నిర్మాతలు మతపరమైన రిజర్వేషన్లు ఎప్పుడూ ప్రోత్సహించలేదు. ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయలేమని ఆయన గంభీరంగా ప్రకటించారు. ఒకవేళ ఎస్పీ పార్టీకి ముస్లిం మహిళలపై అంతటి ప్రేమ ఉంటే వారు తమ పార్టీ తరఫున వచ్చే 33% టికెట్లను వారికే ఇచ్చుకోవచ్చని, దానికి చట్టంతో పని లేదని అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించడమే కాకుండా విపక్షాలను ఆలోచనలో పడేశాయి. మరి ఈ రకంగా అమిత్ షా కొంత తార్కికంగా, మరి కొంత సమయస్ఫూర్తితో మాట్లాడారని కూడా ప్రచురించడం జరిగింది. ఇక సంఖ్యాబలమే శిరోధారి బిల్లు ప్రవేశంపై సమ్మతి తెలియజేయడానికి ముందే సభలో నెలకొన్న ఉద్రిక్తత దృష్ట్యా విపక్షాలు డివిజన్ ఓటింగ్ కోరాయి. కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, ఆర్ఎస్పీ, డిఎంకే, ఎంఐఎం, సిపిఎం వంటి పార్టీలు ముక్తకంఠంతో బిల్లులోని కొన్ని నిబంధనలు వ్యతిరేకించే స్పీకర్ ఓం బిర్లా విపక్షాల డిమాండ్కు అంగీకరించి ఓటింగ్ నిర్వహించారు. ఈ ప్రక్రియ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. దేశం మొత్తం పార్లమెంట్ వైపు చూస్తున్న తరుణంలో ఓటింగ్ ఫలితాలు వెలువడ్డాయి. బిల్లు ప్రవేశానికి అనుకూలంగా 2207 ఓట్లు రాగా వ్యతిరేకంగా కేవలం 126 ఓట్లు మాత్రమే పడ్డాయి. దీంతో స్పష్టమైన మెజార్టీతో 131వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టేందుకు లైన్ క్లియర్ అయింది. ఇది అధికార ప్రతిపక్షానికి లభించిన నైతిక విజయంగా మనందరం కూడా భావించవచ్చు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అఖిలేష్ యాదవ్ విమర్శలు, కులగణన అస్త్రం. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చర్చను మరో మలుపు తిప్పారు. మహిళా సాధికారత అనే ముసుగులో ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతుందని ఆయన మండిపడ్డారు. మరి నియోజకవర్గాల పునర్విభజనకు ఇంతటి ఆతృత ఎందుకని ఆయన కేంద్రాన్ని సూటిగా అఖిలేష్ యాదవ్ ప్రశ్నించడం అయితే జరిగింది. జనగణన చేపడితే కులగణన అడుగుతారని భయం, కులగణన చేస్తే రిజర్వేషన్ల శాతం పెంచాలని నిలదీస్తారని భయం. అందుకే ఈ అంకెలు, లెక్కలు, గారడీతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు. సామాజిక న్యాయం జరగాలంటే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించడం ఒకటే మార్గమని, వెనుకబడిన వర్గాలకు సముచిత స్థానం దక్కనప్పుడు మరి ఈ రిజర్వేషన్లు అర్థం లేదని ఆయన చెప్పుకురావడం అయితే జరిగిందని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా మహాదినపత్రికలో తెలంగాణ కులాలు లెక్కలు తేలింది. ముదిరాజ్, యాదవ, షేక్ వర్గాలపైనే పై చెయ్యి ఉంది వాళ్ళది అని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. తెలంగాణ సామాజిక సర్వే తెలంగాణలో కులాల వారీగా జనాభా ఎస్సీ 17.43%, ఎస్టీ 10.47%, ఓసీ 15.79%, బీసీలు 46.25%, ముస్లిం మైనార్టీలు 12.56%, బీసీ ముస్లింలను కలిపితే మొత్తంగా బీసీ జనాభా 56.33%. తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న టాప్ 20 కులాలు మాదిగా, మరి అలాగే ముదిరాజ్, లంబాడి, యాదవ, రెడ్డి, గౌడ, మాల, మున్నూరు కాపు, పద్మశాలి, రజిక, కురుమ, ఒడ్డు, ముస్లిం, అగ్నికుల, క్షత్రియ, కోమటి, నాయి బ్రాహ్మణ్, కుమ్మర, కోయ, వడ్రంగి, గోండ్. ఇక ముదిరాజ్, యాదవ్, షేక్ వర్గాలదే పై చేయిగా ఉన్నట్టుగా కూడా మరి రాయటం జరిగింది. తెలంగాణ సామాజిక ఆర్థిక ఉపాధి కుల సర్వే 2024 గణాంకాలు అంటూ దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. ఇక తదుపరి చూసుకుంటే డీలిమిటేషన్పై కవిత వార్నింగ్, దీని గురించి కూడా చదువుదాం.
ఎస్, పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సభ ముందుకు కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ నియోజకవర్గాల పునర్విభజన డిమినిషన్ బిల్లులను తీసుకొస్తుంది. ఈ బిల్లుపై